మధ్య విభేదాలు సాల్వ్ చేయడానికి బోల్డని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఆ ప్రోగ్రామ్స్ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవే ఫ్యామిలీస్ నా వరకు వస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే వరకు వాళ్ళని పంపను అంటున్నాడు ఆది. అలా ఏం చేస్తాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. రాజులైనా పంటులైనా సుక్కా కోసం నాయనా చిపో చిపో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయనా చిపో చిపో ఆగునా. అయ్యగారు ఏ టైం తెగ చూస్తున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మీద బాగా తిరుగుతుంది. కూర్చో, కలుపు, మందు మందు వేయ్. చాలా రిచ్ గట్టేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కల్పించాలి. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. కనెక్ట్ అయ్యారు ఇక్కడ 99% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యగారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా ఎరగాలంటే ఏం చేయాలి? పెళ్ళి ఆపేయాలరా. ఒరే, పెళ్ళం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే, లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పిల్లలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది. అయ్యగారు మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. చెప్పే కదరా, హైదరాబాద్ ఆటోలు ఏడాళ్ళు ఎప్పుడు ఎటు వెళ్తారో ఎవడు చెప్పలేడు. చంపేస్తారు. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదా బొక్క, దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారేంటి? ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. నువ్వు చమక్ చమక్ చాం పట్టుకో పట్టుకో అంటే చమక్ చంద్రరాజు పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రుడు అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి, నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పురా. ఎత్తి తిప్ప. నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటది తెలుసా అండి? చేస్తా చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి. ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నక్కేసుకోవడానికి వెళ్ళారా? పక్కనే బార్లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా ఒకసారి? పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి, రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. బిల్డప్ ఇచ్చుకున్నాం. చెప్పండి సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, అయ్యో అయ్యో, ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చేయాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టుంది. ఏమండి, మీ ముందు పెరిగిన పిల్ల ముందా ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎస్వి రంగారావు గారు ఎద్దుల బండిలో పుట్టిన కర్రావు లాగా ఉంటావు. నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు, మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి. కావాలంటే మా మొగులు పిలిచి అడగండి. ఎక్కడో నేను తీయలేద్దరా? ఆర్పికి అడిగి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతి నాడిస్తున్నావు.
నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో ఒకటి మాట్లాడు. బాబు గారు రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాదినట్టు బాదుతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్ళు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే. అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు, మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. మీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు రాయుడు గారు మనలో మన మాట అండి. ఊటీ కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే మూడు రావట్లేదండి బాబు. ఊరు మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్. అయ్యగారు పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుంది అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని అడిచిందంట. రాయుడు గారు నెల మొత్తానికి లక్షల మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్లు వేసుకోకూడదా? మాకు మేకప్లు ఒక్క 4 రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే. ఏమే 2 దెబ్బలు వేసినందుకు వచ్చి రాయుడు గారు కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో మంగ తయారుతో నీ మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో ఎన్నిసార్లు మాట్లాడావు? అయ్యో లీలావతి గారిని తీసుకొని టూరింగ్ తాగించుకెళ్ళేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లలను ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు అయ్యగారు పెళ్లి కాలేదని అన్నానా లేదో, ఇద్దరినిచ్చారా? ఏయ్ అబ్బా, అది నీకు కాదు, నీలాంటోడే షాప్కి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అయిద్దని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని రండి. ప్రెసిడెంట్ గారు. లక్ష్మి ఏమండి? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా హాట్ కావాలండి? ఆటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. మ్మ్. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ ఉంటే కావాలా? రోజా మీరే చెప్పండి ఫస్ట్. సో వీళ్ళ స్కిట్ నడవాలన్నా, మార్కులు రావాలన్నా, కొట్టాలన్నా ఆడవాళ్ళని తిట్టాలి లేదా వాళ్ళ చుట్టూ తిరగాలి. 3 చెరువులు నీళ్ళు తగ్గించడం వెరీ కామన్. అందరూ అలా కాదులే బాబు గారు, మీరు మరీను. ఏమో రోజా ఎవరు చెప్పగలరు, ఎవరెవరు ఎలా సఫర్ అవుతున్నారు. బాగుంది. నాగబాబు గారు చాలా బాగుంది. అది గొప్ప సూత్రం చెప్పావు. సైంటిస్టులు అయిపోతారు ముందు. ఫుల్ ఎంటర్టైన్. గుడ్.